నమస్తే అని అందరికీ. ఒక తెలంగాణ యువకుడిగా నా యొక్క బాధని కేసీఆర్ సార్కి ప్లస్ మన సీఎం రేవంత్ రెడ్డి సార్కి విన్నవించుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, మొన్న రేవంత్ రెడ్డి సార్ కేసీఆర్ని ఉద్దేశించి ఎవనికిరా నువ్వు జాతిపీత అని సంబోధించడం జరిగింది. సార్, మై రిక్వెస్ట్, మీరు చిన్న స్థాయి నుంచి ఈరోజు సీఎం స్థాయి వరకు ఎదిగారు. మీరు మాలాంటి యువకులు రాజకీయాలకి రావడానికి ఆదర్శం సార్. రియల్గా మీరు మాకు ఆదర్శం సార్. మీ ఆదర్శం ఏంది? మీరు చేసే పని మాకు ఆదర్శం కావాలి సార్. ఇలాంటి మాటలు కాదు. రిక్వెస్ట్. ఎందుకంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము రాజకీయాలకు వస్తాము. కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో తిట్టచ్చు. ఆయన ఏది చేసినా తెలంగాణ కోసం చేసిండు. మీకు కూడా తెలుసు. మీరు కూడా కొన్ని సందర్భంలో కేసీఆర్ సార్ని మెచ్చుకున్న కాలాలు కూడా ఉన్నాయి. మీరే కాదు, మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ధర్మపురి అరవింద్ సార్ కూడా కేసీఆర్ని అప్పుడప్పుడు అనొచ్చు, ఇంత ఘోరంగా లేదు, బట్ కానీ అతను కూడా మెచ్చుకున్నాడు. కేసీఆర్ ఉద్యమ కాలంలో పులి, ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే పులి అన్నారు. మీరు కూడా మెచ్చుకున్నారు, కేసీఆర్ లేకుంటే ఉద్యమం లేదు అని. వాస్తవమే సార్. గవర్నమెంట్ పడిపోవడానికి, కేసీఆర్ గవర్నమెంట్ పడిపోవడంటే మళ్ళీ అధికారంలోకి రాకపోవడానికి కారణం వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన పనికి కేసీఆర్ మళ్ళీ సీఎంగా కాకపోవడం, ఇదొక మైనస్. అతను ఉద్యమ కాలంలో 2000 సంవత్సరంలో, మేము అప్పుడు స్కూల్ స్టూడెంట్స్, 2000 సంవత్సరంలో 2001 సంవత్సరంలో 2001లో అతను ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు స్పీకర్గా ఉండేనట. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో, చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్లో స్పీకర్గా ఉండేనట. ఆ పదవిని కూడా వదిలేసుకొని వచ్చేసి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని స్థాపించి మేధావి వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరినీ ఆలోచింపజేసి, మీరిప్పుడు మన కోదండరాం సార్ ఉన్నారు కదా, ప్రొఫెసర్ కోదండరాం సార్, అప్పటి వరకు ఎవరికి తెలియదు సార్. ఆయన యూనివర్సిటీలో పెద్ద వ్యక్తి కావచ్చు, బట్ కానీ తెలంగాణ సమాజానికి అతనికి ఎవరో తెలియదు. ఓ జేఏసీని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుని చేసింది కేసీఆర్ సార్. అంత గుర్తింపు తీసుకొచ్చిండు. ఇప్పుడు ఏ మూలకు వెళ్ళినా, తెలంగాణ ఏ ఊర్లో ఏ మూలకు వెళ్ళినా మన కోదండరాం సార్ని కూడా గుర్తుపడతారు. ఇక్కడ కులాలతో సంబంధం లేదు సార్. మన తెలంగాణలో ఎవడు పట్టించుకోడు. నువ్వు మాదిగోడువా, మాలోడువా, ఒడ్డోడివా, వేరే కులంలో తెలంగాణ ఎవ్వరం పట్టించుకోము సార్. కులంని పట్టించుకోము, మతాన్ని పట్టించుకోము. నా ఫ్రెండ్స్ అందరు ముస్లిమ్స్ సార్. నేను హిందూ, నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. అందరం కలిసి తింటాం, కలిసి పని చేసుకుంటాం. ఇవి ఇలా ఆదర్శంగా ఉండాలి సార్. మీరు కూడా చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి వచ్చారంటే మీరు మా అందరికి ఆదర్శం. ఇంకా మీరు కూడా ముందుకెళ్ళాలా. మీరు మాకు ఆదర్శం. మిమ్మల్ని ఆదర్శం తీసుకొని మేము కూడా రాజకీయాలకు రావాలనుకుంటున్నాం. అంటే ఒక సామాన్య వ్యక్తికి కూడా మన రాజ్యాంగం అంత అవకాశాన్ని కల్పిస్తుంది కదా సార్. బట్ కానీ ఒక వ్యక్తిని అలా అనేటప్పుడు అతని యొక్క గౌరవం, అతని యొక్క చేసిన పనిని, మామూలు వ్యక్తిని మనం మాట్లాడచ్చు, ఊర్లో అంటాం. ఎటువంటి వ్యక్తిని, ఎలాంటి వ్యక్తిని అలా మాట్లాడతాం. మంచోడిని మంచోడు అంటాం, చెడ్డోడిని చెడ్డోడు అంటాం. కేసీఆర్ చేసిన తప్పేం లేదు సార్. అప్పులు అంటున్నారు సార్. ఆ అప్పులు ఎందుకు చేసారో మీకు తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. బట్ కొన్ని అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్, చదువుకునే వాళ్ళకు కొంచెం తెలియక ఊర్లలో అక్కడక్కడ వెళ్ళిపోయింది. యూట్యూబ్లో ఊదర కొట్టడము, కొంతమంది వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ప్రత్యేకంగా కేసీఆర్ని తిడుతూ చేసిన వీడియోస్ చదువుకునే వాళ్ళు కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. చదువుకోకుండా కూడా కేసీఆర్ చేసినాయి
కొంత మటుకు వెళ్ళిపోయింది. బట్ కానీ కేసీఆర్ చేసిన తప్పేం లేదు సార్. అప్పులు ఏంటి, ఏం చేసిండు, హైదరాబాద్లో ఏం చేసిండు, ఊర్లలో ఏం చేసిండు, ఒక్కొక్క ఊరికి అసలు రోడ్లే లేకుండే. చిన్న మా విలేజ్కి 600 ఓటర్స్ ఉంటారు సార్. 600 ఉన్న విలేజ్కి 600 ఓటర్స్ ఉన్న విలేజ్కి డబుల్ రోడ్ వేసి ఇచ్చిండు. ఇదొక్కటే కాదు సార్, ఇంకా చాలా అంటే దూరదృష్టితో పని చేసిండు. రోడ్లు వేయడము, బ్రిడ్జిలు వేయడము, ఫ్లైఓవర్స్ వేయడము, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం, ఇవన్నీ రిటర్న్స్ ఇన్కమ్ కాదు సార్. ఇవన్నీ మన తెలంగాణ భాషలో ఏమంటామంటే ఎనుగులో పోసి ఏరుకోవడం అంటారు. అంటే వృధా కావు, బట్ కానీ సమాజానికి ఉపయోగపడుతుంది. ఆ సమాజం దానికి పే చేస్తలేదు కదా రిటర్న్ రావడానికి. సమాజ అవసరాలు తీరుతున్నాయి, దానికి అప్పు అయింది. ఆ అప్పు తీరం ఎట్లనో కట్టుకుంటాం. లోన్ తీసుకొని మనం ఒక బిజినెస్ పెట్టుకున్నట్టు బిజినెస్ నడిచిన కొద్దా ఎట్లా కడతాం. కానీ ఇది రిటర్న్ కట్టే కాదు. ఇక్కడ అప్పు చేసిర్రు కానీ వేరే రకంగా అడ్జస్ట్ చేస్తుండే. అంత మటుకు జాతిపిత కాదు అని ఎవడికి రా నువ్వు జాతిపిత వెల్మా అది కరెక్ట్ కాదు సార్. మీరు మనం ఊర్లలో అన్ని కులాలు ఉంటాయి. రెడ్లు ఉంటారు, వెల్మలు ఉంటారు, మున్నూరోళ్ళు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. వారికి ఉన్న అవకాశాలను బట్టి వాళ్ళు కొంచెం ఎదిగినరు. అంటే ఇప్పుడు మన వేరే చిన్న కులాలు ఉన్నాయి అంటారు కదా, మాలా మాదిగా, ఇంకా చిన్న కులాలు, వాళ్ళకు కూడా కొంతమంది అవకాశాలు, ఇప్పుడు ఉదాహరణకు ముదిరాజు కానీ గౌడ్స్ కానీ కొంతమందికి అవకాశాలు వచ్చి మంచి స్థాయికి కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అప్పుడేదో వెల్మలు అది దొరలు, అప్పుడున్న సమాజం, అప్పుడున్న పరిస్థితులు, చదువుకొని అక్షరాస్యత తక్కువ ఉండే కాబట్టి వాళ్ళు చలాయించుకున్నారు. ఇప్పుడు అట్లా లేదు కదా సార్. కొంచెం మీరు మా లాంటి వాళ్ళకి ఆదర్శం సార్. కొంచెం ఆలోచించి మాట్లాడితే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా రాజకీయాల్లోకి వస్తాం. ఓకే, ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి.